నమస్తే, నేను ప్రశాంత్. మాజీ సీఎం వైఎస్ జగన్, అదేవిధంగా విజయసాయిరెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరిగింది? వీళ్ళిద్దరు ఇంకా విడిపోయినట్లేనా, లేకపోతే మళ్ళీ కలిసే అవకాశం ఏమైనా ఉందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, జగన్ గారికి విజయసాయిరెడ్డికి అసలు మధ్యలో ఏం జరిగింది? సో వీళ్ళిద్దరు విడిపోయారు, విజయసాయిరెడ్డి గారు అప్రూవర్గా మారారు, సో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నాడు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు నిజం? ఇవన్నీ కనుక చూస్తే జనరల్గా మామూలుగా అనుకునేది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో తేడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నాడు విజయసాయిరెడ్డి. సో విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య చాలా తేడా వచ్చింది, చాలా విభేదాలు వచ్చినాయి, వాళ్ళిద్దరూ రాజకీయంగా వ్యతిరేకించుకుంటున్నారు అని చెప్పేసి సాధారణంగా అనుకుంటారు ఎవరైనా. కానీ విజయసాయిరెడ్డి గారి మాటల్లో ఉండేటువంటి ఆంతర్యం కానీ, ఆయన మాటలను కానీ క్లోజ్ అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారికి మధ్య బంధం చాలా బలంగా ఉందని చెప్పేసి భావించడానికి అవకాశం ఉంటుంది. ఏంటి ఎలాంటి వ్యాఖ్యలు అంటే, తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులు ప్రస్తావించాడు. ప్రస్తావిస్తూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేటువంటి కోటరీ కేసుల్ని తాను నెత్తినేసుకోవాలట. తాను నెత్తినేసుకుంటే మంచోడిని, నెత్తినేసుకోకపోతేనేమో మంచోడిని కాదు అనే యాంగిల్లో ప్రచారం చేస్తున్నారు నా మీద. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ కూడా నేనే నెత్తినేసుకున్నాను. ఆ కేసులన్నింటిలో కూడా నేను ఏటుగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద 22 కేసులు ఉన్నాయి. ఆ 22 కేసులకు సంబంధించి నేనే ఏటుగా ఉన్నాను. నేనే నా నెత్తినేసుకున్నాను ఆ కేసుల్ని. కాబట్టి సాయిరెడ్డి గారు మంచివాడు అని చెప్పేసి మొన్నటి వరకు కూడా ప్రశంసించారు అందరూ. ఇప్పుడు లిక్కర్ కేసుతో సహా అనేకమైనటువంటి స్టాండ్ కేసు, ల్యాండ్ కేసులు ఇవన్నీ వస్తున్నాయి. ఈ కేసులన్నిటికి సంబంధించి తాను నెత్తినేసుకోవడానికి సిద్ధంగా లేను. అందుకే నన్ను వాళ్ళు మంచోడు కాదు, నమ్మక ద్రోహి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన చుట్టూ ఉండేటువంటి కోటరీ. కాబట్టి ఆ కేసులు నేను నెత్తినేసుకోవాల్సిన అవసరం ఏంది? కోటరీ చెప్తే నేను వేసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే నేను ఆ కేసుల్ని నెత్తినేసుకుంటాను ఇప్పటికైనా అని చెప్పి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్నట్ట, పోయినట్ట ఆయనకి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ ఒక్కరోజు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఎంతసేపుడికి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాడిని, నా ఆత్మ, నేను ఆయన్ని కొలిచేవాడిని, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అమితమైనటువంటి ప్రేమ ఇప్పుడు లేదు, నాకు దేవుడి మీద ప్రేమ కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అవమానించాడు కాబట్టి, నన్ను కించపరిచాడు కాబట్టి, కోటరీకి ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ఇప్పుడు. అంతకుముందు దేవుడి కంటే ఎక్కువ ప్రేమించేవాడిని జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు ఆయన. సరే, ఒక అంటే విడిపోయారు అనుకుందాము, కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి సో మళ్ళీ కలిసే అవకాశం ఉంది అని కూడా అనుకోవచ్చు కదా. అసలు ఇప్పుడు విడిపోయారని చెప్పి మనం అంటలేదుగా. మామూలు ఆయన మాటలను బట్టి కొంతమంది అనుకుంటున్నారు విడిపోయారు, వాళ్ళిద్దరి మధ్య అవగాహన లేదు, వాళ్ళిద్దరి మధ్య తేడా వచ్చిందని చెప్పేసి కొంతమంది అనుకుంటున్న విధంగా నేనైతే అనుకోవట్లేదు. నాలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటున్న సందర్భంలో కూడా ఇదంతా డ్రామా అనుకుంటున్నారు. ఎందుకంటే ఏ రోజు కూడా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యతిరేకమైనటువంటి కామెంట్ చేయాలి. ఆయన చేస్తున్న వాళ్ళు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేటువంటి కోటరీ మొత్తం చెడగొట్టేసింది, నన్ను దొంగలాగా చూసింది, నన్ను అవమానపరిచింది, నన్ను కించపరిచింది ఆ కోటరీ అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను నష్టపోయానో, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మోసం చేశాడనో, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ద్రోహం చేశాడని చెప్పి ఇవాళ కూడా చెప్పలేదు కదా. కోటరీ మాటలేని ఆయన తప్పుదావ పట్టాడు, ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది అని చెప్తున్నాడు, సలహా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నాడు మార్చుకుంటే. కోటరీ మాట వినకుండా తన మాట వింటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పి చెబుతున్నాడు ఆయన ప్రెస్ మీట్లో. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేదని చెప్పి ఎలా అనుకుంటాం? లేదా ఆయన్ని అవమానించలేదని ఎలా అనుకుంటాం? ప్రస్తుతానికి నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ పోయింది, దేవుడి మీద ప్రేమ పెరిగిందని చెప్తున్నాడు ఆయన. ఇదే డైలాగ్ చెప్తున్నాడు ఆయన. సో ప్రస్తుతానికి ఇప్పుడు తాజాగా ఏం చెప్తున్నాడు ఆయన? కోటరీ లిక్కరు, స్టాండ్, ల్యాండ్ కేసులు ఇరుక్కున్నారు కోటరీ. ఆ కోటరీ ఇరుక్కున్న కేసుల్లో నన్ను కూడా మోయమంటున్నారు, నేను ఎందుకు మోస్తాను?
అని చెప్పి అంటున్నాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఆ కేసులను కూడా వేసుకుంటాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడగట్లేదు ఆ కేసులను నెత్తినేసుకోమని, కోటరీ అడుగుతుంది. కోటరీ అడిగితే నేనెందుకు వేసుకుంటాను నెత్తిన అని చెప్పి అంటున్నారు. ఆయన అన్నా అనకపోయినా లిక్కర్ కేసులో ఆయన ఉన్నాడు, ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో ఆయన ముందు పెట్టాడు. కాకినాడ సెస్ కేసులో ఉన్నాడు కదా, కాకినాడ సెస్ కేసులో విచారణకి హాజరయ్యి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ లిక్కర్స్ కేసుని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరుని బయట పెట్టింది ఆయనే. అంటే కోటరీలో గొడవల క్రమంలోనే ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆయన ఏమన్నాడు, నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు అన్నాడు. మరి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్న ఆయన మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడుతాడు, తరచూ మాట్లాడుతున్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య చాలా బలమైనటువంటి అనుబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ విజయసాయి రెడ్డి గారు. మరి ఆత్మ ఎప్పుడైనా తప్పు చేస్తుందా? నీ ఆత్మ నీకు కరెక్ట్గానే చెప్తుంది కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సేఫ్ సైడ్గా బయటపడేయటానికి వీటన్నిటి కేసుల్లో ఆయన ఒక కొత్త నాటకానికి తెరదీశాడని చెప్పి చెప్పుకోవచ్చు. అసలు లిక్కర్ కేసులు గురించి మాట్లాడుతూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పారు, కానీ ప్లస్ కొంతమందితో డబ్బులు వసూలు చేసి దీనంతా గందరగోళం చేశారు, హవాలా కూడా జరిగిందని చెప్పి చెప్పాడు ఆయన. సూట్ కేసు కంపెనీలు పెట్టి మరలించారని. మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందనంటే ఆయన ప్రమేయం ఉంటుందని నేను అనుకోను అని చెప్పి అన్నాడు. ఆయన ప్రమేయం ఉంటుందని చెప్పేసి చెప్పలేను నేను, అలాంటి క్లూస్ కూడా నా దగ్గర లేవు అని చెప్పి చెప్పాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నట్టు కోటరీ మీద ఆయన ఫైట్, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు. ఈ విషయం గమనించాలి అందరూ. చాలామంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ని వ్యతిరేకించి బయటకు వచ్చాడు విజయసాయి రెడ్డి అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి బయట రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండే కోటరీని వ్యతిరేకించి బయటకు వచ్చాడు ఆయన. సో ఆ క్రమంలో విజయసాయి రెడ్డి తాజాగా చేస్తున్నటువంటి కామెంట్లు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ నడిచినా ఆశ్చర్యపోవసలేదు. రాజకీయంగా ప్రస్తుతానికి అధికారంలో లేడు, అనేకమైన కేసులు ఉన్నాయి. ఈ కేసులను ఎదుర్కొంటున్న క్రమంలో తన మీద కూడా కేసులు పెడతారు అని చెప్పి ఉద్దేశంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డిని విభేదించి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ఆయన బయట రాలి. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ, ఆ కోటరీని మారిస్తే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాడు ఆయన, సలహా ఇస్తున్నాడు. సో కాబట్టి విజయసాయి రెడ్డి గారిని నమ్మి తెలుగుదేశం పార్టీ కనుక మళ్ళీ దగ్గరకు రాణిస్తే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని చెప్పి 2 రోజుల నుంచి ప్రచారం మొదలైంది. ఒకవేళ విజయసాయి రెడ్డి గారు మాటలు విని తెలుగుదేశం పార్టీ కనుక ఆయన్ని పార్టీలో తీసుకుంటే ఇక తెలుగుదేశం పార్టీ పప్పులో కాలేసినట్టు అనుకోవాలి. అంటే మనకున్న అవగాహన మేరకు, సరే మనకన్నా కూడా తెలుగుదేశం పార్టీ అధినేతకి ఎక్కువ అవగాహన ఉంటుంది, అది వేరే విషయం. మామూలుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ లేదా ఇతరత్ర రాజకీయ వర్గాలుగా నడుస్తున్న చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు. ఎందుకనంటే బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీలో చేరాలంటే కనుక ఈయన ఎన్ఓసీ ఇవ్వాలి, ఎందుకంటే కూటమిలో కీలక భాగస్వామి కాబట్టి. ఆ ఎన్ఓసీ కోసం ఇదంతా నాటకాలు ఆడుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించలేదు. వన్స్ బీజేపీలో చేరారు అనుకోండి, చేరిన తర్వాత బీజేపీలో ఢిల్లీలో లాబింగ్ మొదలు పెడతారు. అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకటే లాబింగ్ నడుపుతారు. లాబింగ్ నడిపి తెలుగుదేశం పార్టీ మీద ఖచ్చితంగా వీళ్ళు వెన్నుపోటు పొడుస్తారు తెలుగుదేశం పార్టీకి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ పెద్దలు అని చెప్పి చెబుతున్నారు విజయసాయి రెడ్డి గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు. కానీ విజయసాయి రెడ్డి గారు రోజు ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్ గురించి, ల్యాండ్ స్కామ్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కోటరీని మార్చుకోవాలని చెప్పి ఆయన సలహా ఇస్తున్నాడు. ఆ కోటరీ మీద ఆయన యుద్ధం, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం కాదు. సో ఇది తెలుగుదేశం పార్టీ గమనించుకోవాలి, రాజకీయ వర్గాలు కూడా గమనించుకోవాలి. సో విజయసాయి రెడ్డి గారు ఎంత తెలివిగా ఈ గేమ్ స్టార్ట్ చేశారు, అలాగే గేమ్ నడుపుతున్నారు అనేది ఆసక్తికరంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.